ఏం జరిగింది? పొరుగువాడు ఎవరు? దేవుడు నీ జీవితంలోకి నీకు ఎదురుగా ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళే నీకు పొరుగువాళ్ళు. నీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు పొరుగువాళ్ళు కాదు. దేవుని వాక్యానుసారంగా పొరుగువాళ్ళు ఎవరంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే నీ ఎదురుగా నీ జీవితం నువ్వు వెళ్ళే దారిలో నీ డైలీ వర్క్లో, నీ డైలీ ప్రయాణంలో ఎవరినైతే దేవుడు అవసరంలో ఉన్నవాళ్ళని, కష్టంలో ఉన్నవాళ్ళని నీ ఎదురుకు తీసుకొస్తాడో అతనే నీకు పొరుగువాడు అని చెప్తూ ఎలా కనికరం చూపించాడో చెప్తున్నాడు. అది లిటరల్ మీనింగ్. అయితే ఈ లిటరల్ మీనింగ్ కాకుండా ఈ అలగారికల్ మీనింగ్ తీసేవాళ్ళు ఏం చేస్తారంటే, అలగారికల్ మీనింగ్ చూసేవాళ్ళు ఓకే ఈ స్టోరీ వెనకాల ఏదో ఒక ఆత్మీయ మర్మం ఉంది, ఒక ఆత్మీయ సత్యం ఉందని ఎతకడం మొదలుపెట్టి ఈ ఎలా చెప్తారో చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని ఎలా చెప్తారంటే, ఈ పూటకోళ్ళ ఇల్లు ఉంది కదా, ఈ పూటకోళ్ళ ఇల్లు ఏంటంటే, ఈ పూటకోళ్ళ ఇల్లు అనేటువంటిది సంఘము. బయట ఎక్కడైనా మీకు ఎవరైనా ఆపదలో కనపడితే వాళ్ళని మీరు సంఘానికి తీసుకురావాలి. పూటకోళ్ళ ఇల్లు అంటే అర్థము సంఘము అని చెప్తాడు. అది అక్కడ డైరెక్ట్గా చదివితే మనకు అర్థం కాదు, కానీ ఈయన తీసిన మర్మం అనమాట. దీంట్లో నుంచి ఈయన తీసిన ఒక ఆత్మీయ అర్థం అనమాట తీసి చెప్తాడు. తర్వాత ఆ 2 దేనారములు ఇచ్చాడు కదా, ఆ 2 దేనారములు ఏంటంటే మన సంఘంలో ఇచ్చేటువంటి 2 సాక్రిమెంట్స్. అది ఒకటి బాప్తిస్మము, 2 ప్రభు బల్ల అని చెప్తారనమాట. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? టెక్స్ట్ని ఏం చేస్తున్నారంటే లిటరల్ మీనింగ్ తీసుకోకుండా, అక్కడ ఏం చెప్తుందో ఆ మీనింగ్ తీసుకోకుండా దాని వెనకకి వెళ్ళి దాని ఆత్మీయ అర్థం ఏంటో బయటికి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. సో దాన్ని మనం అలగారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం అనమాట.